ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు. దేవుని వాక్యం చదువుకుందాము. 66వ కీర్తన 3వ చరణం. దేవునికి స్తోత్రము చెల్లించుడి. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెలకు దయచేయునుగాక. దేవుని వాక్యంలో దేవుని కార్యాలను గొప్పతనాన్ని బట్టి మనము అనేకులకు తెలియచేస్తూ ఆయన స్తుతించుచూ ఉండాలి. దేవుడు ఏ కార్యం చేశారా అండి అని అడగొచ్చు మీరు. బైబిల్ గ్రంథంలో ఈ 66వ అధ్యాయం అంతా చదివితే దేవుడు ఇశ్రాయేలు వారికి సముద్రం ఇంకిపోజేశాడు, నిత్యము ఏలుచున్నాడు, జనములు చూస్తున్నాడు. ఆయన మనకు జీవాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు, పాదాల కదలనీయకుండా ఉంటున్నాడు, పరిశుద్ధం చేస్తున్నాడు, వెండిని నిర్మూలన చేసినట్టుగా చేస్తున్నాడు, మనం బయటకు రప్పించాడు. ఇలా అనేక సంగతులు ఈ అధ్యాయంలో ఉన్నాయి. వాటన్నిటిని బట్టి కూడా ఏమన్నారంటే దేవుని స్తుతించండి అంటున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని స్తుతించడానికి అనేక కార్యాలు మనకు కనబడుతుంటాయి. ఎందుకంటే 105వ కీర్తన మొదటి వచనంలో యెహోవా కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామం ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి. ఈ దినము వాక్యాన్ని వింటున్న వారలారా, ఏడాదంతా దేవుడు కాపాడుతూ వచ్చాడు, పోషించి వచ్చాడు. నీవు కృతజ్ఞత తెలుపుతూ ఘనమైన కూటాలు జరిగించుకుంటూ అనేకులు ఎదుట, ప్రజలు ఎదుట దేవుని గురించి ప్రకటించే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తుంటాడు. ఆయన ఎలా చేసింది అనే వ్యక్తి అయితే అంటే దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉంటాం. ఈరోజు మీ జీవితంలో ఒక విమోచకుడైన ప్రభు మిమ్మల్ని విమోచించాడు కనుక అందుకు దేవుని స్తుతించాలి. రెండవది ఏంటంటే శత్రువుల చేతిలో నుండి దేవుడు మనం విడిపించుకుంటూ వచ్చాడు. ఏడాదంతా శత్రువుల భయము లేక సమస్యలనే భయము, అనేకమైన భయాలతో నడిచిన ఈ యాత్రలో వాక్యంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయము మనం చదివితే అక్కడ 6వ వచనంలో రాయబడుతుంటది, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రుని చితగొట్టెను. ఈ జయమంతా ఇశ్రాయేలు వారు గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని స్తుతించుకుంటూ వచ్చారు. శత్రువుల చేతిలోంచి దేవుడు నడిపించాడు, శత్రువులను అణిచివేశాడు అని ఎలాగైతే వారు దేవుడు స్తుతించారో, ఈ దినమందు వాక్యాన్ని విన్న వారలారా, ఏడాదంతా అనేకమైన శత్రువుల చేతుల నుంచి దేవుడు నిన్ను విడిపించినందుకు నువ్వేంచాలంటే దేవుని స్తుతించాలి. ఇక మనం ఇంకా 34వ కీర్తన మొదటి వచనము మనం చదివితే మరొక మాట కనబడుతుంటది. ఏమన్నారంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. వాక్యాన్ని విన్న వారలారా, దావీదు అంటున్నారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. ఎంత గొప్ప మాటో! ఈ దినము వాక్యాన్ని వింటున్న వారలారా, నీ జీవితంలో మరి నిత్యము కూడా ఆయనను స్తుతించే వ్యక్తిగా ఉండాలని కోరుకో. అందుకని అక్కడ నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆయన నోట ఉన్నదని దావీదు గారు చెప్తున్నారు. నీ నోట్లో లేక నీ నోట నీ కూర్చున్నా, లేచినా, నడిచినా ఆయన మాటలను కీర్తిస్తున్నావా, స్తుతిస్తున్నావా లేదా? ఎందుకంటే పౌలు శిలలు శ్రమలు ఉన్నప్పుడు, ఆ శ్రమలు ఉన్నప్పుడు వారు పాటలు పాడుతూ వచ్చారు, స్తుతించి వచ్చారు. అందుకే ఆ శ్రమలన్నీ కూడా వారి జీవితాల్లో పోయినాయి. అపోస్తలుల కార్యం 16, 25, 26 వచనాలు చదివితే వారి శ్రమలు ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించారు. ఇదేన ముందు కూడా ఆయన స్తుతిస్తావా? నీ విశ్వాసంతో నువ్వు స్తుతించు, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు. అందుకనే ఈరోజు వాక్యం ఏమంటుందంటే దేవునికి స్తోత్రము చెల్లించండి. అందుకనే దైవజనులు దేవదాసయ్య గారు, దేవత నీకు దినదైన స్తుతి అన్నారు. దినదైన స్తుతించండి, స్తుతి చేస్తే నీ స్థితిని మారుస్తుంది. ఈ దినము అట్టి స్తుతి వల్ల నీ స్థితి అంతా దేవుడే మార్చునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, ఈ దిన వాక్యాన్ని బట్టి నీవు దేవునికి స్తోత్రము చెల్లించండి అన్నావు కనుక ప్రతి వారు ఈ వాక్యాన్ని అందరైతే వింటున్నారో వారి జీవితాల్లో
నాయనా, నీవే గొప్ప కార్యాలు చేశారని ప్రకటించాలి. గొర్రెల కాపరి వలె ప్రచురణ చేయాలి. అలాగే శత్రువుల చేతుల నుంచి విడిపించారని ఇశ్రాయేలు వారు ఎలాగైతే నిన్ను కొనియాడుతూ వచ్చారో, అలాగే ప్రతి వారి జీవితంలో అనేక శత్రువుల చేతులను విడిపించావని నేను కొనియాడువారుగా చేయండి ప్రభా. స్తుతించడం వల్ల బలం వస్తుంది. నిత్యం నేను స్తుతిస్తే నువ్వెంతో శక్తినిస్తావు. అట్టి స్తుతించే జీవితము ప్రతి వారు దయచే. వాక్యాన్ని విన్న వారందరూ దీవించమని, ఈ దినమంతా పనులలో, ప్రయాణాల్లో అన్ని విషయాలు నీ తోడుగా నడిపించమని యేసునామములో అడిగిపెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మేలరకును దయచినగాక. ఆమేన్. మర్చిపోవద్దు, దేవునికి నిత్యము స్తోత్రము చేయండి. మరణాత. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు